వైజయంతి నిషి ఇద్దరు కలిసి ఇంట్లో ఉన్న రాధక్కను అవమానిస్తారు. మామూలు అడిగినందుకే ఇంట్లో పని తక్కువ చేసి నీకు డబ్బులు కావాలని చెప్పేసి అవమానించినందుకు సుధాకర్ వెంటనే నువ్వు కాఫీ అడిగితే జగదాత్రికి ముందుగా తీసుకెళ్ళి కాఫీ ఇచ్చినందుకే కదా ఈ పగంతా అని అంటుండగా, ఏంది బా ఇంట్లో పని చేయడానికి వచ్చిందా, అందరికీ కాఫీలు టీలు వేయడానికి వచ్చిందా అనే విధంగా వైజయంతి అంటుంది. అక్కడి నుంచి రాధక్క వెళ్ళిపోతుంది. జగదాత్రి దీన్ని క్యాచ్ చేసుకుంటుంది. ఎందుకంటే జగదాత్రి వాళ్ళ అత్తయ్యను రాగిణిని పర్మనెంట్గా ఇంట్లో పెట్టుకోవాలంటే, ఇంటి పని మనిషిలాగా ఇంట్లో అడుగు పెట్టాలంటే రాధక్క ఇంట్లో నుంచి పని మానేస్తేనే కదా ఆ తర్వాత రాగిణి ఇంట్లో పనికి వచ్చేది అని జగదాత్రి ప్లాన్ చేస్తుంది. రాధక్కను పక్కకు తీసుకెళ్తుంది. ఏంటమ్మా ఎందుకు తీసుకొచ్చావు అని అన్న తర్వాత వెంటనే కేదాన్ని పిలిచి తన చేతిలో డబ్బు పెడుతుంది. అయ్యో అమ్మా ఇంత డబ్బా నేనేం చేసుకుంటాను, ఏదో పని తగ్గట్టుగా నేనేదో కాస్త అడిగాను కానీ ఇంత డబ్బు నాకు వద్దమ్మా. రాధక్క నేను ఈ డబ్బు ఎందుకు ఇస్తున్నానో నీకు చెప్తాను, కానీ నువ్వు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి. ఏంటమ్మా ఆ హెల్ప్? నువ్వు అడగడం నేను చేయకపోవడమా? ఇట్టే చెప్పమ్మా అట్టే చేస్తాను. ఏం లేదు రాధక్క, నువ్వు ఈ ఇంట్లో పని మానేయాలి. నీ ప్లేస్లో వేరే వాళ్ళని తీసుకొచ్చి పెడతాను. నీకు నెల నెలకు వచ్చే జీతం నేను ఇస్తాను, కానీ నువ్వు నాకు పెద్ద హెల్ప్ చేస్తాను అవుతావక్క అనే విధంగా జగదాత్రి రాధక్కను అడుగుతూ ఉంటుంది. ఎందుకు జగదాత్రి, రాధక్క బాగానే పనిచేస్తుంది కదా, రాధక్కను బంద్ చేసి వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం ఏంటి అనే విధంగా కేదార్ అడుగుతుండగా, తీసుకొచ్చి ఎవరినో పెట్టడం కాదు, మా అత్తయ్యని తీసుకొచ్చి ఇంట్లో పని వాళ్ళగా పెట్టిస్తాను అని జగదాత్రి మాటలు విని కేదార్ షాక్ అయిపోతాడు. ఈ ఇంటి పని మనిషిగా మా అత్తయ్య ఇంట్లో అడుగు పెడితే నిషి వాళ్ళకు ఎవరికి డౌట్ రాదు. ఆ మేనన్ దగ్గర నుంచి అత్తయ్యను మన కంటికి రెప్పలా కాపాడుకునే వాళ్ళవుతాం. అత్తయ్యను ఎక్కడ సేఫ్టీగా పెట్టినా ఆ మేనన్ ఎలాగైనా అత్తయ్య గురించి తెలుసుకుంటాడని అందుకే భయం. అందుకనే రాధక్కను పని మానిస్తే ఆ స్థానంలో రాధక్క స్థానంలో ఇక అత్తయ్య ఇంట్లో అడుగు పెడుతుంది. కౌశికి ఇంటి వైపు కూడా చూడడానికి గజ్జున వణికిపోవాలి కదా, అందుకే ఇలా ఆలోచించాను కేదా. అత్తయ్య కూడా మన కొల్ల ముంగటే ఉంటుంది. కరెక్టే అమ్మా, కాకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి ఇంట్లో పని చేశాను కదా, ఇలా మామూలుకి బంద్ చేశానని అంటే ఎవరైనా అనుమానపడతారేమో. అందుకే రాధక్క నువ్వు నిషి దగ్గరికి తనకి జ్యూస్ పట్టుకొని వెళ్ళు, అనిసిపెట్టెడుగా తన కాళ్ళ కింద ఆ చేతిలో ఉన్న జ్యూస్ వదిలేయి. ఆ తర్వాత రచ్చరచ్చ జరుగుతుంది. ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. సరే అమ్మా, నువ్వు ఎలా చెప్తే అలా. ఒక మంచి పని కోసమని నువ్వు నాకు ఇలా సహాయం పడుతూనే ఉన్నావు, నీ కోసం ఏ మాత్రం చేయలేనమ్మా అనే విధంగా వెంటనే అనుకున్నట్టు నిషి జ్యూస్ అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే జగదాత్రికి చెప్పే పని రాధక్క వెళ్ళి జ్యూస్ తీసుకొని, అమ్మ ఏంటే నువ్వు పట్టుకొచ్చావు, ఆ జగదాత్రి ఏమైంది, తను కిచెన్లో పని చేస్తుందమ్మా, సరే ఇటు అని చెప్పేసి అంటుండగా వెంటనే చేతిలో ఉన్న గ్లాసు వదిలేస్తుంది. ఎంత పొగరే, చేతిలో ఉన్న గ్లాసు ఇలా వదిలేసే, అసలు ఎందుకు ఇంత పొగరు అని రాధక్కను తిడుతూ ఉంటుంది. అదేంటమ్మా నువ్వు పట్టుకోక నన్ను తిడుతున్నావేంటి, మేము పని వాళ్ళగా కడుపు తిప్పల కోసం చేతులు జమ చేసి ఇలా కాయ కష్టం చేసుకుంటూ పొట్టు కోస కోసమని బ్రతుకుతున్నాం, కానీ మీలాంటి వాళ్ళతో నానా మాటలు పడ్డానికి కాదమ్మా. ఏంటే ఎంత పొగరే, ఎన్నేసి మాటలు అంటావే, నాకు ఎదురు తిరుగుతావా అని రాధక్క చెంప పగల కొట్టేలా రాధక్క నిషిని రెచ్చగొట్టినట్టు మాట్లాడుతుంది. ఎందుకంటే ఈ ఇంట్లో నుంచి పని బంద్ చేయాలంటే మరి అదొక్కటే దారి కదా. జగదాత్రి చెప్పినట్టే రాధక్క అలా చేస్తుంది. ఏంటమ్మా నన్నే కొడతావా, ఈ ఇంటి పని మనిషినా, లేకపోతే మీరు కొట్టినల్లా నేను పడుతా అనుకుంటానవా? ఇక నేను వదిలిపెట్టానమ్మా, ఈ కుటుంబాన్ని వదిలిపెట్టను, నా వాళ్ళని తీసుకొస్తాను, మీ సంగతి ఎలా ఉంటుందో చెప్తాను అని కోపంగా రాధక్క వెళ్తుండగా, ఏందమ్మి ఏం జరిగింది, ఆ రాధ గలబోతుందేంది? ఏం లేదత్తయ్య, దానికి ఎంత పొగరు చూసావా, అది గ్లాస్ నా నేలకి విసిరికొట్టి నా మీద దమాయించినట్టు మాట్లాడుతుంది. ఆఫ్టర్ ఆల్ పని మనిషి, ఏంటి ఎందుకలా మాట్లాడుతున్నావు, తను ఎప్పటి నుంచో మన ఇంట్లో ఉంటుంది, కనీసం మర్యాద ఇచ్చి కూడా మాట్లాడడానికి కూడా నీకు పద్ధతి కూడా లేదు నిషి, ఏంటి వదిన, అయినా పని వాళ్ళు కూడా నాకు పద్ధతి నేర్పించాలా అనే విధంగా అంటుండగా, జగదాత్రి ప్లాన్ చేయడం అది వర్కౌట్ కాకుండా ఉండడమా,
ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పేసి కేదార్ అనుకుంటుండగా అనుకున్నట్టే రాధక్క పని వాళ్ళందరినీ జమ చేసుకొని వెంటనే కౌశిక్ ఇంటి ముంగట ఇక పోరాటం పెడుతుంది. అయ్యో ఏంటి ఇలా వస్తున్నారు అందరు కలిసి అని చెప్పేసి జగదత్రి గబగబా బయటికి వెళ్తుంది. ఏంటి రాధక్క వీళ్ళందరినీ ఎందుకు తీసుకొచ్చానా? ఈ ఇంట్లో పని చేయడానికి ఎవ్వరికి అర్హత లేదు. ఈ ఇంట్లో పని వచ్చిన వాళ్ళకి ఇక ఎలాంటి పరిణామం జరుగుతుందో, అంతేకాకుండా ఈ నిషమ్మ ఇష్టం ఉన్నట్టు నన్ను కొడుతూ ఉంది. అలాంటి ఇంట్లో పని చేయకుండా ధర్నా చేయడానికి వచ్చాం. అదేంటి రాధక్క అలా మాట్లాడుతున్నావు? ఏదో నిషి తెలియక చేసింది కదా. లేదమ్మా, ఆ నిషమ్మ కావాలని నన్ను కొట్టింది, అవమానించింది. అందుకే పోరాటం చేస్తున్నాం. వద్దు వద్దు రాధక్క, అందరినీ పక్కనే పెట్టు. కౌశికి వదిన అంటే నీకు ఇష్టం కదా, అలా కాకుండా గౌరవం కూడా కదా. అసలు ఏం జరుగుతుంది జగదాత్రి? అవును, నువ్వేంటి రాధా ఇలా వచ్చి గొడవ పడుతున్నావు? లేదమ్మా, నేను ఇంట్లో పని మనిషినే కావచ్చు, నా కొడుకు నా బిడ్డ కడుపు నింపడానికి మీ ఇంట్లో ఉండవచ్చు, కానీ మీ ఇష్టం ఉన్నట్టు కొడితే పడడానికి కాదు కదమ్మా. తన తరపున నేను క్షమాపణ అడుగుతున్నా రాధా. వద్దమ్మా, మీరు క్షమాపణ చెప్తే నేను ఆ క్షమాపణ అంగీకరించేంత స్థాయి నా దగ్గరేనమ్మా. ఇక నీ మాటెంబడి, జగదత్రమ్మ మాటెంబడి నేను వెళ్తున్నాను. కానీ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఈ ఇంట్లో పని చేసేవాళ్ళు ఒకవేళ వస్తానని చెప్పేసి డబ్బు ఆశ చూపించిన నిషమ్మ డబ్బు ఎరవేసి పనులను పెట్టుకుంటుంది. కానీ ఈ ఇంట్లో ఎవ్వరు పని చేయడానికి వీలేదు. కానీ నా మాట ధిక్కరించి ఈ ఇంట్లో పనికొస్తే నేను వాళ్ళను జైలు శిక్ష పడేలా చేస్తాను అని నువ్వు చెప్పిన తర్వాత మేమెందుకు వినం రాధక్క? ఇలాంటి పని చేసే బదులు 4 ఇళ్లలో అడుక్కొని తిన్నది మేలు, పదండే అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఏంటి నిషి, అసలు నీకేమైనా బుద్ధుందా? ఇప్పుడు పని చేయడానికి ఎవరున్నారు? అసలు నువ్వు లేనిపోని అని ఇక కంప పెట్టినట్టు పెట్టావు. ఇప్పుడు చూడు, ఎవరు ఎవలాంటి పని చేస్తారో మీ ఇష్టం, మీరే నిర్ణయించుకోండి. కనీసం రెస్పెక్ట్ లేకుండా మీ ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు. ఇక నా వల్ల ఏం కాదని చెప్పేసి కౌశికి వెళ్ళిపోతుంది. ఏందమ్మి గిట్ట చేసావు? దాన్ని ఏదో బెదిరిస్తే నువ్వు ఏకంగా ఆ పని మన మీద పెట్టేలా చేసావు. ఏంటి పని నేను చేయాలా? మరి ఎవరు చేస్తారమ్మి? అమ్మో, నాకు ఈ అలవాటే లేదు, నేను పని చేయడం ఏంటి? ఏముంది నిషి, తప్పదు. మన ఇంటి పని మనం చేయకుండే పని వాళ్ళని కూడా పెట్టినా ఇప్పుడు ఆ రాధక మాటలు విన్నావు కదా, పని చేయడానికి కూడా ఎవరు ముందుకొచ్చినా వాళ్ళకి శిక్ష పడేలా చేస్తుందట. అవసరమా? 10 రోజుల దాకా తిప్పలు పడాల్సిందే, ఎల్లకాలమైన కూడా తిప్పలు పడాలి. ఏంటి అంతే కదా, వంటగదిలో వంట చేయాలి, బయటి పనంతా చేయాలి, మొక్కలకు నీళ్లు పట్టాలి, వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలి, ఇక అన్ని పనులు చేసుకోవాలి. వామ్మో, ఈ పనులు చేసి నేను ఉండగలనా? తప్పదు, ఖచ్చితంగా చేయాలమ్మి అని చెప్పేసి వెంటనే వంటగదిలో వంట అవతారం ఎత్తుతారు. ఈలోపు ఈ బాధంతా చూస్తూ, ఒకసారి జగదాత్రి నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఈ ఇంటికి పని మనిషిని మాట్లాడేది పూచనీది. ఏంటి నిషి ఏమంటున్నావు? అంతే, ఈ వంటగదిలో ఉండడమా? అమ్మో, ఇక్కడే చచ్చేలా ఉన్నాను అని చెప్పేసి నిషి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తీగ నా వైపు వచ్చింది, డొంక నేను కదిలిస్తాను, అత్తేను ఎంట్రీ చేస్తాను అని చెప్పేసి జగదాత్రి అనుకుంటుంది.